హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు చెప్పబోయేది అరిసెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అందరికీ ఇష్టమే కదా అరిసెలు అంటే. ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. నేను కిలో బియ్యంను తీసుకున్నాను. బియ్యంను 2-3 టైమ్స్ ఇలా బాగా వాష్ చేసుకోవాలి. బాగా కడిగి పెట్టుకోవాలి. 2-3 టైమ్స్ కడిగిన తర్వాత నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. 2-3 టైమ్స్ బాగా కడిగిన తర్వాత వాటర్ వేసి నానబెట్టుకోవాలి. 2-3 టైమ్స్ కడిగిన తర్వాత ఇలా వాటర్ పోసుకొని ఒక 2 అవర్స్ నానబెడితే సరిపోతుంది మనకు. ఇలా ప్లేట్ పెట్టుకొని 2 అవర్స్ నానబెట్టుకుందాము. బియ్యం నానిన తర్వాత ఇలా ఉడేసుకోవాలి. ఇలా ఒక 10-15 మినిట్స్ ఉడేసిన తర్వాత మనము వీటిని మిక్సీ పట్టుకోవాలి. పిండిని మొత్తం ఆరనివ్వద్దు, ఇలాగే మిక్సీ పట్టుకోవాలి. 10-15 మినిట్స్ అంతే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా జల్లించుకోవాలి. వన్ కేజీ బియ్యానికి 1 కేజీ బెల్లాన్ని కరిగించుకోవాలి. స్టవ్ పైన పెట్టి ఇలా బెల్లాన్ని కరిగించుకోవాలి. కరిగించుకున్న బెల్లాన్ని ఇలా వడకట్టుకోవాలి. చిన్న చిన్నగా ఏమన్నా ఉన్నా కూడా మనం వడకట్టుకుంటే పోతుంది అన్నట్టు. వడకట్టుకున్న బెల్లాన్ని మనం స్టవ్ పైన పెట్టి ఆకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇలా మనము ఆకం వచ్చిందా లేదా అనేది కొన్ని ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో ఇట్లా అనుకోవాలి. ఇంకా రాలేదు, ఇంకా కొంచెం రావాలి. ఇలా చూసుకోవాలి ఆకం వచ్చిందా లేదా అనేది. వచ్చింది. కొంచెం మనం ఆకం వచ్చిన దాంట్లోనే కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా పిండి వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మనము. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారి వేయొద్దు పిండి. ఇలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోనే ఆయిల్ వేసి కలిపి పెట్టుకోవాలి. చల్లగైన తర్వాత గట్టిగా అవుతుంది, అప్పుడు మనం చేసుకోవాలి. ఇలా ఒక కవర్ పైన ఆయిల్ వేసుకొని ఇవి ప్రెస్ చేసుకోవాలి. మనం కొంచెం మందం వత్తుకోవాలి. ఆయిల్ వేడైందని చూసుకొని అందులో వేసుకోవాలి. అలా పైనకి తేలిన తర్వాత మనము పైనకి వచ్చిన తర్వాతనే ఇలా వేసుకోవాలి. ఇలా అయిన తర్వాత మనము తీసుకోవాలి. అరిసెలు ప్రెస్ చేసుకోవడానికి ఈ చెక్కపీట తెచ్చుకున్నాను. దానిపైన పెట్టి ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే ఆయిల్ అంతా పోతుంది మనకు. అన్నీ అలాగే చేసుకోవాలి. అలాగే మనం
ఇంకొకటి తీసుకోవాలి, ఇలా ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ వేసుకోవాలి ఆయిల్ అలాగా. మళ్ళీ పైనకి వచ్చిన తర్వాతనే మనము రివర్స్ వేసుకోవాలి మళ్ళీ, లేకపోతే అది మొత్తం విడిపోతుంది. ఇట్లా ఇలా వేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా అయిన తర్వాత తీసుకోవాలి. చూడండి, వేడి వేడి అరిసెలు రెడీ అయిపోయాయి. ఇలా ట్రై చేయండి, నేను చెప్పిన విధంగా చేయండి, చాలా బాగుంటాయి. ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత బాగా వచ్చాయో.